హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేదాము. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య చెస్టర్లీ స్టేడియంలో జరిగిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల స్కోర్ అయితే వేసింది. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో 189 పరుగులతో చేసిళ్ళు. బట్ ఆయన కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే మన వాళ్ళు అయితే కనబడ్డది. ఇక 5 మ్యాచ్ల T20 సిరీస్లో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జూలై 4న మాంచెస్టర్లో జరగనుంది. మరి ఈ మ్యాచ్కి మన టీమిండియా ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు ఉంటాయా? మీరు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ T20లోనే కొంచెం మనలో సర్ప్రైజ్ చేసిళ్ళు మరి ఆ ప్లేయింగ్ లైన్తో. దట్టు ఆ పిచ్లో 3 స్పిన్నర్లతోనైతే వెళ్ళిళ్ళు. రవి బిష్ణు ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. 3 స్పిన్నర్లు అయితే ఉన్నారు ఆ పిచ్ మీద. కొంచెం గ్రాస్ కూడా ఉంది. మెయిన్గా చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళకి పేసర్లకే ఎక్కువ హెల్ప్ అవుతుంది. అలాంటి పిచ్లో మనలో 3 స్పిన్నర్లతోనైతే వెళ్ళు. మాంచెస్టర్లో కూడా ఒకట పేసర్లకు హెల్ప్ ఉంటే గిట్ట 3 స్పిన్నర్లు కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు ప్లేయింగ్లో ఉండడం అనేది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా మార్పులు అయితే చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్లో మనం మెయిన్గా చూసుకుంటే సంజు శాంసన్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. అభిషేక్ శర్మ 2 వికెట్లు పడ్డగాని ఆ నాకడపోతే ఇట్ట చాలా ఘోరంగా అయితే ఉండేది. 150, 160 లోపు మనం రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళం. బట్ అభిషేక్ శర్మ 59 కొట్టిండు, 245 స్ట్రైక్ రేట్తో 4 6లు 6 4లు అయితే కొట్టిండు. సో దాంతో మనకి మంచి స్కోర్ అయితే వచ్చింది. ఇషాన్ కిషన్ మరోసారి రన్అట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే వచ్చింది, బట్ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే కనబడ్డది. ఇక తిలక్ వర్మ మరోసారి డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. శివన్ దుబే లాస్ట్లో మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు. సో ఓవరాల్ చూసుకుంటే 3 మినహాయిస్ అయితే అందరూ కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. సో కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా మార్పులు అయితే ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే సంజు శాంసన్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఈ మ్యాచ్ 7 బాల్ ఆడిండు. ఆ మూవింగ్ బాల్కి ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఖచ్చితంగా మూవింగ్ బాల్కి ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఐర్లాండ్లో 2 మ్యాచ్లు, ఇక్కడ 1 మ్యాచ్, 3 మ్యాచ్లు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. తన డైహార్ ఫ్యాన్స్ మినహాయిస్తే గిట్ట ప్రతి ఒక్కరు కూడా తను మూవింగ్ కండిషన్స్లో, స్వింగింగ్ కండిషన్స్లో ఆడలేడు. సో తన ప్లేస్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. మొన్నటిదాకా ఎవరైతే సంజు శాంసన్ ప్లేయింగ్లో ఉండాలి అన్నారో న్యూట్రల్ ఫ్యాన్స్, ఇప్పుడు సంజు శాంసన్ తీసేసి వైభవ్కి ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే ఆ స్వింగింగ్ కండిషన్స్లో తన ఫుట్ అనేది మూవ్ అవ్వడం లేదు. సో దట్స్ వై తను ఈజీగా అవుట్ అవుతున్నాడు. కొంచెం లోపలికి వచ్చినా అని, కొంచెం బయటకైనా అని తను ఈజీగా అవుట్ అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ 7 బాల్స్ ఆడిండు, 1 రన్ మాత్రం కొట్టిండు. సకిబ్ మహమ్మద్ బౌలింగ్లో అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వైభవ్ సూర్యవంశీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అతనికి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ 3 మ్యాచ్లు అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి అయినా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ప్లేయర్ అంటే తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. తలుపులు మొత్తం బద్దలు కొట్టిండు. ఆల్రెడీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందరూ కూడా ఇతనికి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో ఇతన్ని ఆడిపించాలని అయితే చూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్లేయర్ అయితే కాదు. టీమిండియాస్ టాలెంట్ ఇతని దగ్గర అయితే ఉంది. కొన్ని రికార్డ్స్ ఉంటాయి, అన్బ్రేకబుల్ రికార్డ్స్. అవి ఎవరైనా బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా అది ఇప్పుడు మనకి కనిపించే ప్లేయర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ ఓన్లీ. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు, అక్కడ బద్దలు కొట్టిండు. శ్రీలంక ఏతో జరిగిన ఆ స్లో పిచ్చెస్లో మరి ఎలాంటి నాకు ఆడిండో చూసినాం. దట్టు ఫైనల్లో. ఈ సిరీస్లో ఇంకా 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో 4 మ్యాచ్లు ఇతనికి ఛాన్స్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మ్యాచ్లో మీరు ఛాన్స్ ఇస్తారు, అతను డిసప్పాయింట్ చేస్తే ఇంకో మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఇంకో మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా కానీ ఇంకో మ్యాచ్లో కంటిన్యూ చేయాల్సిందే. సో 4 మ్యాచ్లు ఇతను ప్లేయింగ్లో ఉండాల్సిందే. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా సంజు శాంసన్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది.
ఇక తిలక్ వర్మ కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ 3 మ్యాచ్లో ఒక 50 కొట్టిండు. బట్ మెయిన్ ఏంటంటే స్ట్రైక్ రేట్ చాలా అంతలా డిప్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇతని స్ట్రైక్ రేట్ వచ్చేసి 155, 160 అయితే ఉండేది. ఇప్పుడు స్ట్రైక్ రేట్ వచ్చేసి 142కి అయితే పడిపోయింది. ఓవరాల్ యావరేజ్ రన్స్ చాలా బెటర్ ఉన్నాయి, 200s ఉన్నాయి, అండ్ అదేవిధంగా చూసుకుంటే 750s ఉన్నాయి. బట్ స్ట్రైక్ రేట్ అనేది చాలా అంతలా డిప్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. వరల్డ్ కప్లో కూడా స్టార్టింగ్లో ఇతనికి నెంబర్ 3లో అవకాశం ఇచ్చి మంచి అవకాశం. అక్కడ ఇదే ప్రాబ్లం, స్ట్రైక్ రేట్ 30s, 20s కొట్టిండు. బట్ స్ట్రైక్ రేట్ అయితే చాలా అంతలా తక్కువ అవుతుంది. సో దట్స్ వై మొత్తం ప్లాన్ అంతా చేంజ్ చేసిళ్ళు. మళ్ళీ ఫినిషర్ ఆడించులు, ఫినిషర్ కొంచెం మంచిగా ఆడించిండు. సో కాబట్టి తిలక్ వర్మ నెంబర్ 5లో ఇక్కడ కూడా మంచి అవకాశం, అతనికి మంచి రన్స్ ఇట చాలా అంతలా బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లో మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, 3 స్పిన్నర్లతో అయితే వీళ్ళు ఒకలేట మాంచెస్టర్లో గిట్ట గ్రాస్ ఉండి పిచ్లో గిట్ట మంచి స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి గిట్ట రవి బిష్ణోయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ఆదిల్ రషీద్ మరి చాలా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చిండు, విల్ జాక్స్ ఎక్కువ రన్స్ ఇచ్చిండు, లయమ్ డేవిసన్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చిండు. స్పిన్నర్ల కంటే పేసర్లకే ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఒకలేట గ్రాస్ ఉంది పిచ్లో గిట్ట పేసర్లకు హెల్ప్ ఉంటే గిట్ట బిష్ణోయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక పేస్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా అయితే కంటిన్యూ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఒక్కసారి మీరు ఊహించండి, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక 3లో ఇషాన్ కిషన్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో హర్షిత్ రాణా, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో ప్రిన్స్ యాదవ్, 6 రవి బిష్ణోయ్, నెంబర్ 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మెయిన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా మరి ఏ విధంగా రన్స్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 2 మార్పులు అయితే ఉంటాయి, వైభవ్ సూర్యవంశీ అండ్ రవి బిష్ణోయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.